కొంత ఒక 200 కోట్లు ఖర్చు పెడితే ఇంకా కాలువల ద్వారా నీళ్లు అందించవచ్చు. కానీ ఆ సంకల్పం లేదు ఇక్కడున్న ప్రభుత్వానికి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి. ఎంతసేపు ఈ ప్రాజెక్టు కూలిపోవాలనే ఆశించిండ్రు వాళ్ళు. ప్రాజెక్టు కూలిపోవాలని ఆశించి కూలీశ్వరం అని పేరు పెట్టారు. అదే కాళేశ్వరం దగ్గర పోయి నిన్న దండం పెట్టుకొచ్చినారు. కూలేశ్వరం అని మాట్లాడారు. దేవుడు ఖచ్చితంగా చూస్తూ ఉంటాడు పైన. కాళేశ్వరంను భగవంతుని పేరు మీద పెట్టిన ప్రాజెక్టు కూలేశ్వరం మాట్లాడుతుంది. ఈ ప్రభుత్వం కూడా కూలిపోవడం చాలా తొందరలోనే ఉందనేది అర్థమవుతుంది. అదే ప్రాజెక్టు 2 సంవత్సరాలు దాదాపు పెద్ద వరద వస్తే కూడా తట్టుకొని నిలబడ్డది. ఒకసారి అయితే 25 లక్షల క్యూసెక్కుల నీరు వరద వచ్చింది. అయినా కూడా మేడిగడ్డకి ఏం కాలేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెచ్చి 2 నెలల్లో రిపేర్ అవుతుందంట. మరి 2 సంవత్సరాలు ఎందుకు వృధా చేశారు? 2 నెలల్లో ఈ 2 పిల్లలు రిపేర్ చేసేయమని రేవంత్ రెడ్డి గారు అక్కడున్న కాంట్రాక్టర్లకు చెప్తా ఉన్నారు, అధికారులను ఆదేశిస్తూ ఉన్నారు. మరి 2.5 సంవత్సరాలు ఎందుకు వృధా చేశారు? రైతులకు ఎందుకు నష్టం చేశారు? కేసీఆర్ గారి మీద నింద వేయాలనే ప్రయత్నమే చూశారు తప్పిస్తే రైతులకి నష్టం జరుగుతుందన్న ఆలోచన ప్రభుత్వానికి రాలేదు. ఇప్పటికైనా పిల్లలు తొందరగా రిపేర్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుతూ